తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలను చూసినట్లయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందుకు ఆ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలలో రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా అనుచరులను పెట్టుకొని అనుచరులతోని తనను తాను కాపాడుకుంటూ అనుచరులకు ఒక ఉద్యోగంలాగా కల్పించి వాళ్ళకు ఒక భవిష్యత్తు చూయిస్తున్నట్టుగా వాళ్ళ ముందు నటిస్తూ అనుచరులను నమ్మిస్తూ తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టిండు. సరే, అదంతా అతని పర్సనల్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలను పక్కకు పెట్టి కేవలము అతనికి ఎవరైతే అడ్డుగా చెప్తారో అతను చేసిన సాలిజాలం చాతగాని పనులు ఏవైతున్నాయో ఆ పనులను ఎత్తి చూపుతారో అటువంటి జర్నలిస్టులపై దాడి చేయించడము, కేసీఆర్ కుటుంబం మీద పగ తీర్చుకోవడము, తెలంగాణ మట్టి మీదనే కానీ తెలంగాణ తల్లి మీదనే కానీ గౌరవం లేకపోవడము, పెట్టుబడిదారులు అతని అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి సహకరించినటువంటి కమ్మ క్షత్రియ కులాలను పెంపొందించడానికి, అలాగే అతని ఎదుగుదలకు సహకరించిన అనుచరులను కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక సద్దాం హుస్సేన్ లాంటి పాత్ర పోషిస్తున్న ఈ గోడమీది పిల్లి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది సరైన అవకాశంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి భావించి రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డిని ఏదైతే పదవిని చూసి ఏదైతే అహంకారంతో ఏదైతే అన్నదమ్ముల అహంకారంతో సామాన్యులను పట్టి పీడిస్తున్నాడో, ఎవరిని ఎదగకుండా ఎలాగైతే అనగదొక్కుతున్నాడో వాళ్ళందరూ అనగదొక్కితే నేలకేసి కొడితే ఎక్కడ భయపడతాడో. సద్దాం హుస్సేన్ ఆటలు సాగినంతకాలం సాగినాయి, కానీ సద్దాం హుస్సేన్ కూడా ఒకరోజు గల్లంతయ్యిండు. అదేవిధంగా ఎందరో క్రూరులు నీచులు వచ్చిర్రు పొయ్యిర్రు. అదే కోవలోకి ఈ రేవంత్ రెడ్డి రాకమానడు. ఇతని అనుచరులకు బుద్ధి చెప్పే రోజు ఇంకా 4 సంవత్సరాలుంది. ఆ తర్వాత పట్టించుకునేవాడు కూడా ఉండడు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం, కుట్ర. రాష్ట్రం పైన ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్రాన్ని భవిష్యత్తు వరకు మంచి వైపు మళ్లించి యువతకు మంచి దారి చూపించాల్సిన ఈ రేవంత్ రెడ్డి యువతను రెచ్చగొట్టి తన అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఇటువంటి వాళ్ళు ఎందరో నియంతలు, నియంతృత్వాన్ని పాటించినటువంటి దుర్మార్గులు చీడ పురుగుల్లా పేడ పురుగుల్లా మిలిగిపోయిర్రు చరిత్రలో. ఇది రేవంత్ రెడ్డి చరిత్ర కూడా ఒక చీడ పురుగు చరిత్రగా తనను తాను రాసుకుంటుండు అని చెప్పడానికి ఈ జర్నలిస్టులపైన చేస్తున్న దాడి, అతని స్వగ్రామంలో ఒక ఆడపిల్లపై అతను చేసినటువంటి దాడిని పరిగణలోకి తీసుకున్నా, లేదా నిరుద్యోగులపైన కొట్లాటలపైన ఇలా ఎన్నో విషయాల మీద తీసుకున్నా కానీ అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండని చెప్పడానికి సంశయం అక్కరలేదు. ఇటువంటి దుర్మార్గ పాలనను ఎండగట్టి అతి తొందరలోనే బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఊడ్చిపెట్టే ప్రయత్నం మొదలయ్యింది. ఎవ్వరూ ఆపలేరు. ఊరూర మొదలయ్యింది. అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకపోతుంది.